ప్రభావతిని అరెస్టు చేయించిన రోహిణిని చంప పగలగొట్టి నిజాన్ని బయటపెట్టిన మీనా. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రోహిణి ప్రభావతిని అరెస్టు చేయించడం ఏంటి, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ట్విస్ట్ అయితే అద్దిరిపోతుంది. సుందరి పెళ్లి పనులైతే మొదలవుతాయి. ఇక పెళ్లి రోజు రానే వచ్చేస్తుంది. అప్పుడు ఇక సత్యం కుటుంబం అందరూ కూడా సుందరి పెళ్లికి వెళ్ళాలని నిర్ణయించుకొని ఇక అందరూ కూడా వెళ్తారు. పెళ్లి కొడుకు మేనమావ మాణిక్యం అవడంతో ఇక మాణిక్యం కూడా అక్కడికి వెళ్ళి హడావుడి చేస్తూ ఉంటాడు. ఇంతలో ఇక బాలు మీనా ఇద్దరు కూడా డెకరేషన్ పనులు చూసుకుంటూ ఉంటారు. ఇక మీనా డెకరేషన్ అంతా కూడా దగ్గరుండి చేయిస్తూ ఉంటుంది. మాణిక్యం దగ్గరుండి వంట పనులు అయ్యి చూసుకుంటూ ఉంటాడు. తను ఇంట్లో పెళ్లిలాగే సర్వెంట్ కూడా చేస్తూ ఉంటారు. రోహిణి సుందరికి మేకప్ వేస్తూ ఉంటుంది. అలా మేకప్ వేసేటప్పుడు ఆ గదిలో చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు. అక్కడికి టీ తీసుకువెళ్ళాలి అని రంగా ఒక అబ్బాయికి చెప్తూ ఉంటే, అయ్యో నేనున్నాను కదా, నేను తీసుకువెళ్తాను అని మాణిక్యం అంటాడు. అప్పుడు ఇక రంగా, మీరు మగ పెళ్లివాళ్ళు, మిమ్మల్ని కూర్చోబెట్టి మేము ఆతిథ్యం ఇవ్వాలి, అంతే తప్ప మీ చేత మేము చాకిరీ చేయించుకోకూడదు, మీరు టీలు ఇవ్వడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు రంగా. అయ్యో పర్వాలేదు అన్నయ్య గారు, అసలు నేను ఇలాంటి వాటిని ఏం పెద్ద పట్టించుకోను, నాకు అందరూ కూడా కావాలి, అందరితో కలిసిమెలిసి ఉండడం కావాలి అంతే, నేను ఇలాంటివేమీ కూడా పెద్ద పట్టించుకోను అని మాణిక్యం అంటాడు. మీది చాలా మంచి మనసు, ఒకరికి అన్యాయం చెయ్యాలని కానీ అబద్ధాలాడి మరొకరిని మోసం చెయ్యాలని కానీ మనస్తత్వం కాదు మీది అని రంగా అనేసరికి టక్కుమని రోహిణియే గుర్తొస్తుంది మాణిక్యానికి. ఇక మాణిక్యానికి రోహిణియే గుర్తొచ్చి, అవును నేను జీవితంలో ఎవరిని మోసం చేయాలని అనుకోలేదు, కానీ ఒకే ఒక్కరిని మాత్రం మోసం చేసేలా చేయించింది ఒక కుటుంబాన్ని రోహిణి, అది మాత్రం జన్మలో మర్చిపోలేను. మీరు అంటుంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది, నేను తన మాటలు విని ఒక కుటుంబాన్ని మోసం చేశాను, ఆ మోసం నన్ను జీవితాంతం వెంటాడేటట్టే ఉంది అని మాణిక్యం మనసులో అనుకుంటూ ఉంటాడు. ముహూర్తానికి టైం అవుతుంది. వంట మనిషి గల్లు తిరిగి పడిపోవడంతో కిచెన్లోనే ఉండిపోతాడు మాణిక్యం. కిచెన్లోనే ఉండిపోయి వంట చేయిస్తూ ఉంటాడు. ఈలోగా సత్యం కుటుంబం అందరూ కూడా భోజనాలకి కూర్చుంటారు. కూర్చున్న తర్వాత వంటలు చాలా బాగా వచ్చాయని రంగాతో సత్యం అనడంతో సరైన సమయానికి వంటవాడు కళ్ళు తిరిగి పడిపోయాడ్రా, అతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. కానీ అనుకోని పరిస్థితుల్లో పెళ్లి కొడుకు మేనమావే ఈ వంటలన్నీ కూడా పూర్తి చేశాడు, లేకపోతే పెళ్లికి వచ్చిన వాళ్ళ ముందు మా పరువు మొత్తం పోయేది, అతను చాలా మంచివాడు అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇంకా రంగా సత్యంతో, ఇంతలో ఇంకా సత్యం కుటుంబం అయితే ఇక్కడ ఇప్పటికే మేము అలసిపోయాము, ఇక ఇంటికి వెళ్తాము అని అందరూ కూడా వెళ్ళిపోతారు. బాలు మీనా డెకరేషన్ చేసే గురించి దగ్గరుండి అన్నీ చూసుకోవాలని వాళ్ళిద్దరూ అయితే ఉంటారు. లాస్ట్లో బాలు మీనా కూడా పనిలో పడి అక్షింతలు వేయడం మర్చిపోతారు సుందరి వాళ్ళకి. మాణిక్యం కూడా పనిలో పడి అక్షింతలు వేయడం. ఇక చివర్లో రంగా అయితే వీళ్ళ ముగ్గురికి చేత పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి అక్షింతలు వేయించాలని చెప్పి ఇక అటు నుంచి మాణిక్యాన్ని, ఇటు నుంచి బాలు మీనాని అయితే పిలుస్తాడు. ఇక మాణిక్యం అయితే వస్తూ ఉంటాడు. మాణిక్యాన్ని చూసి మీనా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏవండి అటు చూడండి అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక బాలు తిరిగి చూసేసరికి ఎదురుగా మాణిక్యం ఉండడంతో ఇక మాణిక్యాన్ని చూసి వీళ్ళిద్దరిని చూసిన మాణిక్యం ముగ్గురు కూడా షాక్ అయిపోయి ఉండిపోతారు. ఏంటి మలేషా మావయ్య గారు, మీరేంటి ఇక్కడున్నారు అని అడుగుతూ ఉంటాడు బాలు. ఏం మాట్లాడుతున్నావురా, మలేషా మావయ్య ఏంటి, అతను ఎవరనుకుంటున్నాం, మన సుందరి వాళ్ళ ఆయనకి మేనమావ, అతనే కదా పెళ్లి గురించి మాట్లాడింది, నీకు గుర్తుందా అని అడుగుతూ ఉంటాడు రంగా. అప్పుడు ఇక ఆ జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ, ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందండి, ఇతన్ని ఎక్కడో చూసినట్టుంది అని మీనా అప్పుడే చెప్పింది. అప్పుడు మేము సరిగ్గా పట్టించుకోలేదు, కానీ నువ్వేనా, నువ్వు మలేషియా నుంచి వచ్చావా, మరి రోహిణి నీ మేనకోడలైతే ఈ సురేష్ నీ మేనలుడా అని అడుగుతూ ఉంటాడు.
అప్పుడు ఇక బాలు, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అతను ఎవరనుకుంటున్నావు? మటన్ కొట్టు మాణిక్యం. ఇతనికి ఇక్కడే రాజమండ్రిలో మటన్ కొట్టు ఉంది. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు పిల్లలు అనుభవిస్తారంటారు కదా, అలాగా వీళ్ళ తాతల లాంటి మటన్ కొట్టు అది. వీళ్ళ తాత వీళ్ళ నాన్న ఆ వృత్తి చేస్తే మళ్ళీ ఇప్పుడు మాణిక్యం చేస్తున్నాడు అని చెప్తూ ఉంటాడు. ఆ మాట విని అప్పుడే ఇక బాలు ఇలా అడుగుతూ ఉంటాడు, ఎందుకు చేసావు ఈ మోసం? మరి మలేషియా మావేగా ఎందుకు వచ్చి నా కుటుంబాన్ని ఎందుకు మోసం చెయ్యాలనుకున్నావు అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక అంటూ ఉంటాడు మాణిక్యం, చూడు బాలు, నేనేమి ఇదంతా కూడా కావాలని చెయ్యలేదు. రోహిణియే నా చేత ఇలా నాటకం ఆడించింది అని మాణిక్యం నిజాన్ని బయట పెట్టేస్తాడు. అది విని బాలు మీనా షాక్ అయిపోతూ, అంటే రోహిణి కోటీశ్వరాలు కాదా అని అడుగుతూ ఉంటాడు బాలు. అవును బాలు, రోహిణి కోటీశ్వరాలు కాదు, తనకి కోట్ల ఆస్తి కూడా లేదు అని అనడంతో అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు ఇద్దరు కూడా. మరి వాళ్ళ నాన్న చనిపోవడం, వాళ్ళ నాన్న అస్థికలను తీసుకురావడం ఇదంతా అని బాలు అడగడంతో, అదంతా కూడా రోహిణి నా చేత ఆడించిన నాటకం. నువ్వు మలేషియాకి తీసుకువెళ్ళడానికి టిక్కెట్లు తీసుకొస్తున్నావని, పాస్పోర్ట్లు సిద్ధం చేస్తున్నావని, మళ్ళీ అందరూ మలేషియా వెళ్తే తన గురించి ఎక్కడ బయటపడిపోతుందని భయంతో రోహిణి ఆ రోజు వాళ్ళ నాన్న చనిపోయినట్టు ఏదో డూప్లికేట్ అస్థికలు తీసుకొచ్చి నా చేతిలో పెట్టి నాటకం ఆడించింది. అంతే తప్ప వాళ్ళ నాన్న ఎప్పుడో తన చిన్నప్పుడే పోయారంట అని నిజాన్ని బయట పెడతాడు. అప్పుడే ఇక మాణిక్యం నిజాన్ని బయట పెట్టిన తర్వాత, అంటే ఈ విషయం నీకు రోహిణికే తెలుసా అని అడుగుతూ ఉంటే, అసలు నీకు రోహిణికి ఎలా పరిచయం అని మాణిక్యాన్ని అడుగుతాడు బాలు. తన ఫ్రెండు విద్య నాకు ఎంతో హెల్ప్ చేసింది, తను వాళ్ళే నాకు రోహిణి తెలుసు అని చెప్తాడు. అప్పుడే మీనా, ఏమండి మీరు ఈ మాణిక్యాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళండి అని చెప్తుంది. మీనా, మరి నువ్వెక్కడికి? నేను ఇప్పుడే వస్తానండి అని అంటూ ఉంటుంది. సరే అయితే తొందరగా వచ్చేసాయని బాలు చెప్తాడు. అప్పుడే ఇక మీనా విద్య దగ్గరికి వెళ్తుంది. మీనా విద్య దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడే ఇక విద్య వాళ్ళ అమ్మా నాన్నతో పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళ అమ్మా నాన్న వస్తారు. రా మీనా, సరైన సమయానికి వచ్చావు, మా మమ్మీ డాడీ వచ్చారని విద్య అనడంతో అప్పుడే విద్య చంప పగలగొడుతుంది. మీనా, ఏంటి మీనా, ఏంటి నన్ను కొట్టావు అని అడుగుతూ ఉంటే, ఎందుకు ఇన్ని అబద్ధాలు ఆడావు? రోహిణితో కలిసి ఎందుకు నా కుటుంబాన్ని నువ్వు మోసం చేశావు అని అడుగుతూ ఉంటుంది మీనా. అప్పుడే వాళ్ళ అమ్మా నాన్న, మా అమ్మాయి మోసం చేయడం ఏంటి అని అడుగుతూ ఉంటే, మీ అమ్మాయి రోహిణితో కలిసి ఒక మాణిక్యం అనే అతన్ని తీసుకువచ్చి మలేషియా మావయ్యగా మా కుటుంబానికి పరిచయం చేశారు. రోహిణితో కలిసి మీ అమ్మాయి కూడా ఎన్నో నాటకాలు ఆడుతుంది అని చెప్పడంతో నిన్నిక్కడికి పంపించింది ఈ నాటకాలు ఆడడానిక? ఆ రోహిణి గురించి నేను ముందు నుంచి నీకు చెప్తూనే ఉన్నాను, అయినా నువ్వు దాని సావాసం మాత్రం వదిలిపెట్టలేదు. ఇప్పుడు చూడు ఎలాంటి పరిస్థితి వచ్చిందో. అందరి ముందు నువ్వు దోషిలా నిలబడ్డావు. తను అబద్ధాలాడి మోసం చేసి బానే ఉంది, నువ్వే కదా ఇరుక్కుంది. అసలు నీది కానీ నీవు విషయానికి నువ్వు బాధ్యత వహిస్తున్నావు, నువ్వు మోసం చేసినట్టుంది అని వాళ్ళమ్మ తిడుతూ ఉంటుంది. చూడు విద్య, నువ్వు చేసిన తప్పుని సరిదిద్దుకోవాలంటే నువ్వు నా కుటుంబం ముందు నిజాన్ని బయట పెట్టాలి, పద అంటూ విద్యాని కూడా తీసుకొని వెళ్తుంది మీనా. అప్పుడు ఇక విద్య అలాగే మాణిక్యం ఇద్దరు కూడా ఒకేసారి ఎంట్రీ ఇస్తారు. ముందు మాణిక్యాన్ని లోపలికి తీసుకువెళ్తాడు బాలు. మాణిక్యాన్ని చూసి యథావిధిగా ప్రభావతి అందరూ కూడా ఆశ్చర్యపోతూ, అయ్యో మరిది గారు సడన్గా సర్ప్రైజ్ ఇచ్చారేంటి, ఆస్తి మొత్తం మనకి వచ్చేసిందా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఊరుకో ప్రభావతి, నీకు ఇంకా మారదా నీ బుద్ధి? అతను ఇప్పుడే కదా లోపలికి అడుగు పెట్టాడు, మంచినీళ్ళు తాగుతారా కాఫీ తాగుతారా అనాలి కానీ కోర్టులో ఉన్న ఆస్తి మొత్తం మనకి వచ్చేసిందని ఆస్తి గురించి అడుగుతావేంటి అని సత్యం అయితే తిడతాడు. అది కాదండి, ఏదో అడిగాను, తప్పేముంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక వెనక నుంచి విద్య అయితే వస్తుంది. ఇక విద్య రావడంతో ఇదేంటి ఈ విద్య వచ్చింది అని ప్రభావతి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో మనోజ్, రోహిణి ఇద్దరు కూడా ఇక గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు.
మనోజ్, మనం ఇద్దరం హనీమూన్కి వెళ్దాము. చాలా రోజులైంది. మనం ఫ్రీగా ఇద్దరం కూడా ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళి టైం స్పెండ్ చేద్దామని అనుకున్నాం కదా అని అంటూ ఉంటుంది రోహిణి. అవును రోహిణి, నిన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళాలని నేను కూడా అనుకున్నాను. ఇప్పుడు చేతిలో డబ్బులున్నాయి. ఫర్నిచర్ షాపు ఈ నెల మాత్రం చాలా లాభాలు వచ్చింది. సరే, నేను రేపే మన ప్రయాణానికి ఏర్పాటు చేస్తాను. 2 రోజులు సరదాగా తిరిగొద్దాము అని చెప్తూ ఉంటాడు మనోజ్. నన్ను బాగా అర్థం చేసుకున్నావు మనోజ్. అసలు నీలాంటి భర్త దొరకడం నా అదృష్టం అని అంటూ ఉంటుంది రోహిణి. లేదు, నేనే ఆ మాట అనాలి. నీలాంటి నిజాయితీ పరురాలు నాకు సపోర్ట్ చేసే భార్య దొరకడం అంతా కూడా నా అదృష్టం. నువ్వు నన్ను ఎప్పుడు కూడా మోసం చేయవు, అబద్ధాలు చెప్పవు. మన ఇద్దరం ఒకటే, మన అభిరుచులు మన మాట కూడా ఒక్కటే అవ్వాలి. ఎప్పుడు కూడా మనం ఒకరికొకరం నిందించుకునే పరిస్థితి తెచ్చుకోకూడదు అని చెప్తూ ఉంటాడు రోహిణితో. అప్పుడే రోహిణి తను ఆడిన నాటకాన్ని గుర్తు చేసుకొని, సారీ మనోజ్, నువ్వంటే నాకు ప్రాణం. కానీ నీ దగ్గర నేను తీసుకున్న కొన్ని నీ దగ్గర నేను చాలా అబద్ధాలు చెప్పాను, నిన్ను మోసం చేశాను. కానీ ఎప్పటికైనా సరే అవన్నీ కూడా బయటపెట్టి నిన్ను నా వైపుకి తిప్పుకుంటాను. నువ్వే నాకు సపోర్ట్ చేసేలాగా చేసుకుంటాను అని రోహిణి అంటుంది. ఇంతలో ఇక ప్రభావతి రోహిణి వాళ్ళని పిలవడంతో ఇక కిందకి వెళ్తారు. వెళ్ళేసరికి మాణిక్యం, విద్య ఇద్దరిని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక బాలు అంటాడు, ఏంటి మీ మావయ్య వస్తే షాక్ అయిపోతున్నావేంటి పార్లలమ్మ అని అడుగుతూ ఉంటాడు. నీ ఫ్రెండ్ వస్తే నోరేంటి అలా పెట్టావో ఆశ్చర్యపోతూ ఈగలు దూరేస్తాయి అని అంటూ ఉంటుంది మీనా. ఇక ఇద్దరిని చూసి రోహిణి, ఇదేంటి వీళ్ళిద్దరు ఇక్కడున్నారు, కొంపతీసి మాణిక్యం బాలుకి దొరికిపోయాడా అంటూ షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ప్రభావతి, ఏం జరుగుతుందిరా ఇక్కడ, అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు, ఏంటి రోహిణి అలా ఉండిపోయాం, మీ మావయ్య పలకరించవేంటి అని అడుగుతూ ఉంటే మావయ్య అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక ప్రభావతి కాళ్ళు పట్టుకుంటాడు మాణిక్యం. ప్రభావతి కాళ్ళు పట్టుకొని, నన్ను క్షమించండి, నేను రోహిణి మేనమావని కాదు, నేను సుందరి పెళ్లి చేసుకుంది కదా పెళ్లి కొడుకు మేనమావని. రోహిణి నాకు డబ్బులు ఇచ్చి ఆ రోజు సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తామని నన్ను నాటకం ఆడమంది. సినిమా పిచ్చున్న నేను నిజంగానే సినిమా ఛాన్స్ ఇప్పిస్తారేమో అని భ్రమపడి వీళ్ళు చెప్పినట్టల్లా చేశాను. దీన్ని చేయమంది రోహిణి. తర్వాత నాకు పరిచయమైంది విద్య. వీళ్ళిద్దరూ కూడా నా చేత ఈ నాటకం ఆడించారు అని చెప్పడంతో ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. ఇక షాక్ అయిపోతూ ప్రభావతి చంప పగలగొడుతుంది. అప్పుడే రోహిణిని రోహిణి అయితే, అత్తయ్య నన్ను క్షమించండి అత్తయ్య అని అంటూ కాళ్ళు పట్టుకుంటుంది. ఇక మాణిక్యాన్ని విద్యాని అక్కడి నుంచి పంపించేస్తారు బాలు మీనా. అప్పుడే ఇక మనోజ్, నువ్వు నన్ను ఇంత మోసం చేసావా, నువ్వు కోటీశ్వరాలివి కాదా, మరి మీ మలేషియా మావయ్య మీ నాన్న చనిపోవడం, అమ్మో ఎన్ని అబద్ధాలు ఆడావు, ఎంత మోసం చేశావు నువ్వు అని అంటూ ఇక మనోజ్ ప్రభావతి కూడా రోహిణిని చితకబాదుతారు. నన్ను మోసం చేసి నా కుటుంబాన్ని నయవంచన చేసి ఈ ఇంట్లో నువ్వు తిరుగుతున్నావు, నీలాంటి దాన్ని అస్సలు కూడా నేను ఇంట్లో ఉండనివ్వను అని ప్రభావతి అంటుంది. మావయ్య, మీరైనా అత్తయ్యకి అర్థమయ్యేలా చెప్పండి మావయ్య, నేను ఏ పరిస్థితిలో అబద్ధం ఆడాల్సిందో వచ్చిందో చెప్తాను. మనోజ్ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను, కానీ అత్తయ్య కోటీశ్వరులు ఇంటి నుంచే ఆడపిల్ల కోడలిగా రావాలని తను కోరుకుంది. అందుకని ఆ రోజు పెళ్లి జరగడానికి అబద్ధం చెప్పాను అని అంటూ ఉంటే, నువ్వు అబద్ధం చెప్పినందుకు, మోసం చేసినందుకు కాదమ్మా, ఇన్ని రోజులు నువ్వు డ్రామాలు ఆడినందుకు, చివరికి మీ నాన్న చనిపోయాడని, జైలుకి వెళ్ళాడని ఎన్ని నాటకాలు ఆడావో అప్పుడు కూడా మేము గమనించలేకపోయాము. మమ్మల్ని ఇంతలా మోసం చేసావని అనుకోలేదు. ఎవరైనా వింటే అంతలా మోసపోయారేంటి అని తిరిగి మమ్మల్ని ప్రశ్నిస్తారు అని అంటూ ఇక రోహిణి దగ్గరే సత్యం అంటాడు. దీంతో ఇంకా ఏంటండి మాటలు అని అంటూ మెడ పట్టుకుంటుంది ప్రభావతి. అప్పుడే ఇక రోహిణి, మనోజ్
నువ్వన్నా మీ అమ్మకి చెప్పు మనోజ్, నన్ను బయటికి నెట్టేయొద్దని చెప్పు మనోజ్ అని అంటూ ఉంటే అప్పుడే ఇక మనోజ్ కూడా తల ఉంచుకుంటాడు. వాడేంటే చెప్పేది, నువ్వు చేసిన మోసానికి నిన్ను అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని అంటూ బయటికి గెంటేయబోతూ ఉంటే, అత్తయ్య మీరు ఆవేశపడకండి, ఇదంతా కూడా రోహిణి బయటికి వెళ్ళిపోవాలని మేము చెయ్యలేదు, కానీ ఇప్పుడు రోహిణిని మీరు బయటికి గెంటేయడం కరెక్ట్ కాదు, తను చేసింది తప్పే, వదిలేసేయండి అని మీనా అంటుంది. ఏంటే వదిలేసేది అంటూ ఇక రోహిణిని బయటికి గెంటేస్తుంది. అప్పుడు ఇక రోహిణి బయటికి గెంటేయడంతో ఏడుస్తూ రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది. అలా ఏడుస్తూ రోడ్డు మీద వెళ్తూ అందరూ అన్న మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇక రోహిణి అనుకుంటుంది, అసలు ఈ సమస్యకి కారణం మా అత్తయ్యే, ఈవిడ్ని నేను వదిలిపెట్టను, అందరి ముందు నన్ను కొట్టి నన్ను ఎంతలా అవమానించింది, మా అత్తయ్యకి మంచి గుణపాఠం నేను చెప్పి తీరాల్సిందే అని అనుకుంటూ అప్పుడే ఇంకా రోహిణి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా అత్తయ్య నన్ను కట్నం తెమ్మని ఇంట్లో నుంచి కొట్టి నన్ను గెంటేసింది సార్ అంటూ గృహహింస చట్టం కింద కేసు అయితే పెట్టేస్తుంది రోహిణి. ఇక రోహిణి అలా కేసు పెట్టడంతో అప్పుడు ఇక పోలీసులు ప్రభావతిని తన కుటుంబాన్ని అరెస్ట్ చేయడానికి ఇంటికైతే వస్తారు. పోలీసులు రావడంతో ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే పోలీసులు మీ కోడలు మీరు అన్యాయంగా తనని ఇంట్లో నుంచి బయటికి గెంటేశారా అని అడుగుతూ ఉంటే, తప్పు చేసింది గెంటేశాము, అయితే ఏంటి అని ప్రభావతి పోలీసుల్ని నిలదీస్తుంది. చూసారా ఇన్స్పెక్టర్ ఎలా మాట్లాడుతున్నారో, నన్ను కూడా అలాగే బెదిరించి బయటికి గెంటేశారు, నాకు ఏ ఆధారము లేదు అంటూ మీన అక్కడ రోహిణి అయితే ఇక డ్రామాని క్రియేట్ చేస్తుంది. మమ్మల్ని మోసం చేసి ఇప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేయడానికి పోలీసుల్ని తీసుకొస్తావా, నీకెంత ధైర్యం అంటూ పోలీసుల ముందే రోహిణిని కొట్టబోతూ ఉంటుంది. అప్పుడే ప్రభావతి ఇదంతా కూడా చూస్తూ బాలు, సార్ అమ్మాయి నిజంగానే మోసం చేసింది సార్ అని బాలు అయితే చెప్తాడు. లేదు, తను గృహహింస చట్టం కింద కేసు నమోదు చేసింది, ఇప్పుడు మేము ఈ ప్రభావతిని అరెస్ట్ చేస్తాము, మా కళ్ళ ముందే అమ్మాయిని కొట్టబోతుంది, ఇక మేము లేనప్పుడు తనకి ఎలాంటి నరకం చూపించిందో అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్. ఇక ఆ మాట విని అప్పుడే ఇక అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ఇక మా పోలీసులైతే ప్రభావతిని అరెస్ట్ చేయండి చేతికి సంకెళ్ళు వేస్తారు. ఆ లేడీ కానిస్టేబుల్ చేత అరెస్ట్ చేయిస్తారు. అప్పుడు ఇక రోహిణి అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. ప్రభావతిని అలా అరెస్ట్ చేయడం చూసిన మీనా, శృతి ఇద్దరు కూడా పోలీసులకి అడ్డుపడతారు. మా అత్తయ్య గారు మమ్మల్ని నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు, ఈ కుటుంబం మాకు అత్తారింటిలా కాకుండా పుట్టింటిలాగా ఉంటుంది, ఏ రోజు ఒక్క మాట కూడా మా అత్తయ్య మమ్మల్ని అనలేదు, ఈ రోహిణి కోటీశ్వరరాలు అని అబద్ధం చెప్పి మోసం చేసి ఇంట్లో వాళ్ళని నమ్మించి నమ్మక ద్రోహం చేసింది, అందుకని మా అత్తగారు బయటికి నెట్టేసింది, కావాల్సుంటే దానికి సంబంధించిన సాక్ష్యాలన్నీ కూడా నేను తీసుకొస్తాను, ఒకవేళ మీరు ఆ సాక్ష్యాలు పనిచేయవంటే మీడియా వాళ్ళని పిలిపించి మీడియా వాళ్ళ ముందే ఈ రోహిణి చేసిన బండారాన్ని బయట పెడతాము అంటూ శృతి, మీనా ఇద్దరు కూడా అడ్డుకుంటారు. అది విని ఇక రోహిణి అంటూ ఉంటుంది, మీనా అత్తయ్య నిన్నో ఎన్నిసార్లు ఎన్ని మాటలని హింసించింది, అలాంటి అత్తయ్యని వెనకేసుకొస్తావా అని అడుగుతూ ఉంటే, అత్తయ్య నన్ను తిట్టినా సరే మా అమ్మ తిట్టదా, నేను సరిగ్గా పని చేయకపోతే అనుకున్నాను, కానీ అత్తయ్యని నేను ఎప్పుడూ కూడా అరెస్ట్ చేయించి ద్వేషించాలని అనుకోలేదు, ఆమె నన్ను మందలిస్తూ ఉంటే మా అమ్మ చెప్పినట్టు అనుకున్నాను, కానీ ఏ రోజు ఆవిడని ద్వేషించి ఆవిడ మీద కోపాన్ని నేను పెంచుకోలేదు అని మీనా చెప్తూ ఉంటుంది. ఏంటి మీనా నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో, శృతి మీనాని అత్తయ్య ఎన్నెన్ని మాటలు అంటారు, నువ్వన్నా చెప్పు అని రోహిణి అనడంతో, అత్తయ్య ఎప్పుడు మీనాని తిట్టలేదే అని శృతి కూడా రివర్స్ అవుతుంది. అప్పుడు ఇక ప్రభావతి శృతి మీనా మాటలు విని షాక్ అయిపోతూ ఉంటుంది. చూడండి ఇన్స్పెక్టర్, మీరు మాకు కావాలని ఈ అమ్మాయి మాటలు విని మా అత్తయ్యని అరెస్ట్ చేస్తే మాత్రం అస్సలు కూడా మేము ఒప్పుకోము, మేము వెళ్ళి పోలీస్ స్టేషన్ ముందు మీడియాని తీసుకువచ్చి గొడవ చేస్తాము, నిజ నిజాలు తెలుసుకోకుండా మీరు మాత్రం మా అత్తయ్యని అరెస్ట్ చేస్తే మాత్రం ఊరుకోము అని చెప్తూ ఉంటుంది మీనా. మీనా నువ్వు అడ్డు తప్పుకో, ఈరోజు ఈవిడ్ని అరెస్ట్ చేయించి తీరాల్సిందే,
ఈవిడ తల పొగరు డబ్బు పొగరు దించాల్సిందే అని అంటూ ఉంటుంది. అప్పుడే రోహిణి చంప పగలగొట్టి, అత్తయ్య ఇలా మాట్లాడడానికి, నీ విషయంలో ఇలా చేయడానికి కారణం నువ్వే కదా, నువ్వు ఆడిన అబద్ధాలు, అసలు నువ్వు కోటీశ్వరాలువని చెప్పంగానే ఇంటిని తాకట్టు పెట్టి మరీ నీకు పార్లలు పెట్టించిందే, ఆ విశ్వాసం కూడా లేదా? ఇంట్లో ఏ పని చెయ్యకపోయినా నీకు సపోర్ట్ చేసి తినడానికి నీకు దగ్గరికి వచ్చేలాగా నీకు సదుపాయంగా చూసింది కదా, అందుకు అరెస్ట్ చేయించమంటావా? నీ కన్న తల్లి కన్నా ఎక్కువగా చూసుకుంది కదా అత్తయ్య, అందుకని అరెస్ట్ చేయమంటావా? నువ్వు చేసిన మోసం తెలుసుకొని ఆ మోసాన్ని తట్టుకోలేక నిన్ను బయటికి గెంటేసింది తప్ప అత్తయ్య మాత్రం ఏ రోజు కూడా మమ్మల్ని బాధ పెట్టలేదు. నువ్వు కేసు వాపస్ తీసుకోకపోతే ఆ తర్వాత నిన్ను తిరిగి అరెస్ట్ చేయించాల్సి వస్తుంది. నువ్వు చేసిన మోసాలు సాక్ష్యాలతో సహా బయట పెట్టించి నిన్ను కటకటాల్లోకి నెట్టిస్తాము, గుర్తుపెట్టుకో అంటూ మోయినా అయితే షాక్ ఇస్తుంది రోహిణికి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని ఇప్పటికైనా ప్రభావతి మీనా విలువ తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి.